కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో మన దేవుడు మనకు కాపరిగా ఉండి మనల్ని నడిపించే మార్గం ఎలా ఉంటుందో స్పష్టంగా చెప్పబడింది. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండజేస్తారు. శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తారు. మన ప్రాణమునకు ఆయన సేద తీరుస్తారు. నీతి మార్గములలో ఆయన మనల్ని నడిపిస్తారు. కానీ ప్రయాణం అంతా నెమ్మదిగా ఉంది అనుకోగానే వెంటనే గాఢాంధకారపు లోయ మనకు ఎదురవుతుంది. కొన్ని అపాయాల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. ఆ గాఢాంధకార పరిస్థితులకు, అపాయాలకు మనం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నారు. ఆయన దుడ్డు కర్ర, దండం మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ గాఢాంధకారం, కటిక చీకటి తొలగిపోయిన వెంటనే మనల్ని బాధించిన మన శత్రువుల ఎదుటే ఆయన మనకు భోజనాన్ని సిద్ధపరుస్తారు. నూనెతో మన తలనంటి అభిషేకిస్తారు. మన గిన్నె నిండి పొర్లి పొంగేంతగా మనల్ని ఆశీర్వదిస్తారు. మన బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమాలను మన వెంట పంపుతారు. ఆ మరణం తర్వాత కూడా చిరకాలం యుగయుగాలు మహిమలో ఆయనతో కలిసి నివాసం చేసే కృపనిస్తారు. అందుకే దేవుని వాక్యం ఇలా చెప్తుంది: గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ప్రియనేస్తమా, మన జీవితాలలో గాఢాంధకారం అలుముకుందంటే, అపాయాల గుండా వెళ్తున్నామంటే దాని అర్థం ప్రభువు మనతో లేడని కాదు. మార్గం కనబడని, ఆశే లేని ఆ చీకటి పరిస్థితుల్లో కూడా మన ప్రభువును మనం స్పష్టంగా చూడడం కోసం మన కాపరి మనకు నేర్పుతున్న పాఠాలే ఇవన్నీ.